హరే కృష్ణ. సాధకునికి జ్ఞానం ఎలా చేకూరుతుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ వల్లనే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిది విజయవంతం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సింది. చాలామంది అంటుంటారు, దేవునికి ధ్యానమో స్మరణో జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు అని, సమయం కుదరడం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చొని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతుంటారు. కానీ దేవుడి ముందు ఒక 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవడానికి మాత్రం పలు రకాల సాకులు చెబుతుంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా ముక్క తిప్పుకోకుండా పాడేస్తారు. అదే గంట క్రితం నేర్చిన భగవంతుని యొక్క కీర్తన మాత్రం గుర్తుకు రాదు. భగవద్గీత శ్లోకం ఒక్కటి రాదు. ఇవే కాదు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది జరిగినా నానా సరుకంతా బుర్రలో దాచేసుకుంటారు. అదే దైవం విషయం దగ్గరికి వచ్చేసరికి బుర్ర అంతా ఖాళీ. దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే. స్థిరమైన మనస్సుతో, శ్రద్ధ, ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఆ స్వామి ఎల్లవేళలా మీ రక్షణ బాధ్యత వహిస్తాడు. తన భక్తుల యొక్క రక్షణ తాను వహిస్తా అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఇలాంటి ఫలితాలను చూసి మీరే తప్పకుండా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏక మనస్కులై ఆ ఆత్మారాముని తప్పక స్మరించండి. భక్తి మార్గంలో నడవండి. ఈ మానవ జన్మకి సార్థకతను చేకూర్చుకోండి. హరే కృష్ణ.